న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. అంబేద్కర్ పేరు జపించడం కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్న వారే అంబేద్కర్ నిజమైన వారసులని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు అంబేద్కర్ మనవడు యశ్వంత్ భీమారావు అంబేద్కర్ పేర్కొన్నారు. కాట్రేనికూర మండలం పల్లంకుర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు డిబి లోక్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటులో వరల్డ్ రికార్డు సృష్టించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రాసిన రాజ్యాంగ సూత్రాలను అలవర్చుకోవాలని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. అంబేద్కర్ పేరు జపించడం కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్న వారే అంబేద్కర్ నిజమైన వారసులని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు అంబేద్కర్ మనవడు యశ్వంత్ భీమారావు అంబేద్కర్ పేర్కొన్నారు. కాట్రేనికూర మండలం పల్లంకుర్రు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు డిబి లోక్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటులో వరల్డ్ రికార్డు సృష్టించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రాసిన రాజ్యాంగ సూత్రాలను అలవర్చుకోవాలని తెలిపారు. రండి, పైకి రండి, మీరు పైకి రండి. అలాగే ఇద్దరు మహిళలు పైకి రండి. ఎమ్మెల్యే గారు అంబేద్కర్ కూడా వచ్చినటువంటి work for the 13 months. 1 month should be rest for the bonus payment. He started the Reserve Bank of India 1935 when he wrote the thesis on the problem of rupee and got the PhD from the England. On that basis, 1935, 1st January 1935, the Reserve Bank started in India. These are the issue, every department, Baba Sahib has worked. In 1952, when he was a minister, labor minister in first government, Nehru government, he drafted one diagram here and submitted to Nehru government. That is the excess water from Brahmaputra and Gangas that will be diverted to your southern state, particularly Tamil Nadu, Andhra Pradesh. Nobody denied all this thing. Because Baba Sahib, everything is Baba Sahib submitted in letters. Written documents are there. So nobody deny all this thing. Whatever the Baba Sahib announced, they are submitted to their government. When first ministry Baba Sahib is the labor minister, Baba Sahib is the law minister, Baba Sahib told then Prime Minister, no doubt I am the PhD holder of the law also, but I am not interested. Please give me the planning commissioner, finance ministry. I am the best economist all over the world, Baba Sahib told to the Nehru government. And in spite of that, first government has not given any planning commissioners, not finance ministry. Baba Sahib wants to change all the structure of this country, putting the fundamental structure here in India. It is very sadly said that
Baba Sahib has a vision of the foresight vision. And unfortunately, his colleague is there in ministry. They don't understand what Baba Sahib is going to speak before him. What he is going to plan here in this country. No doubt, Constitution is a major work of the Dr. Baba Sahib Ambedkar. It is one of the best constitutions in all over the world. That is why today, on the 14th April, after the 14th April, I am searching that. I come to know information that is the Baba Sahib Jayanti is celebrated in more than 152 countries. That's where Baba Sahib is borderless. No boundary is there. Baba Sahib's thinking, Baba Sahib's principle. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మారుమోగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మారుమోగింది. 7 వారాల వెంకన్నకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 7 ప్రవచనాలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలిహారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. ओम श्रीं वें वें वेंकटेशाय स्वाहा। 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 ओम श्रीं वें कौसल्या सुप्रजापूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमान्यकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీలో వాసంశెట్టి సోమన్నకు 3 ఎకరాలు 8 సెంట్ల భూమి కోసం వాసంశెట్టి సూరిబాబు తన తండ్రి పేరును కూడా మార్చి భూ కబ్జాకు పాల్పడ్డారని వాసంశెట్టి సోమన్న కుటుంబ సభ్యులు పెంకే లక్ష్మి, పెంకే సత్యవతి డిమాండ్ చేశారు.
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీలో వాసంశెట్టి సోమన్నకు 3 ఎకరాలు 8 సెంట్ల భూమి కోసం వాసంశెట్టి సూరిబాబు తన తండ్రి పేరును కూడా మార్చి భూ కబ్జాకు పాల్పడ్డారని వాసంశెట్టి సోమన్న కుటుంబ సభ్యులు పెంకే లక్ష్మి, పెంకే సత్యవతి డిమాండ్ చేశారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమన్న భూమిని కబ్జా చేసిన పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన సూరిబాబు, అప్పారావు, తలుపులయ్య అప్పారావు, పోతురాజు, నాగేశ్వరరావు, నాగరత్నంలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా భూమి మాకు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వెంకట్రావు, పెంకే అప్పయ్యమ్మ, వెంకటేశులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసంశెట్టి సోమన్ గారు ముద్దు మనవరాలని మా దగ్గర మేము భూమి అమ్ముకుంటామని అనేటప్పటికి అతను వచ్చి వాళ్ళ కులం మా కులం ఒకటి అయినందుకు, అతని పేరు ఇంటి పేరు మా అమ్మగారి ఇంటి పేరు ఒకటి అయినందుకు మా దగ్గర డాక్యుమెంట్లు పట్టుకెళ్ళిపోయి నేను అమ్మి పెడతాను, మీకు చూసి పెడతానని చూసి రెవెన్యూలో చెక్ చేయిస్తాను, ఇంకా కాగితాలు అవి తీయాలా అది ఇదని చేసి మమ్మల్ని మోసం చేసి నా అన్నగారిని మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డాక్యుమెంట్లు అట్టుకుపోయి ఓ సంవత్సరం కాపాడకుండా బరార కింద అయ్యేవాడు. ఇంటికి వెళ్తుంటే కాపాడేవాడు కాదు. కాపాడకపోతే అలో పోలోమని ఏడ్చేసి వచ్చేసేవాళ్ళు. ఇంటి దగ్గర ఆడవాళ్ళు తలుపులు తాళాలు వేసుకుని సైడ్ అయిపోయేవారు. ఎవరు కనిపించకపోతే సరేలేని అలాగా బాధపడేటప్పటికి మా దగ్గర ఇంకా ఒక కాగితం, మాకు వర్షకం మాది మా తాతగారు రాసిన ఈనామా ఉందండి. దాన్ని బట్టి నెంబర్ని బట్టి మేము నకలు తీసుకున్నామండి. నకలు తీసుకున్న తర్వాత చూసుకుంటే అతను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు 2018లో. వాళ్ళ అక్క పేరుని వాళ్ళ అన్నదమ్ముల పేర్లని రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే అయ్యి బాబా ఇలా చేయించేసుకున్నాం అనేసి మేము పోరాడితే ఎక్కడికి వెళ్ళినా సరే లంచాలు పెట్టేసి భూమి మీద 10 లక్షలు పట్టిపోతున్నారు. మా తాతగారిది భూమి మా తాతగారిదని రికార్డు చూపించేసి 10 లక్షలు పట్టిపోతాం. ఇవన్నీ ఖర్చు పెట్టడం మా ముందేమో మా డబ్బులతోనేమో అతను ఇష్టం వచ్చినప్పుడు చేయించుకో. ఇప్పుడు 38 మందికి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేయించేసాడు ఇంతమంది మీదకి. మేము సేలేకి వెళ్తుంటే కొట్టినారు చూపించు, ఈడియా చూపించు, మమ్మల్ని కొట్టినారండి ఆడవాళ్ళు మగవాళ్ళు. కత్తెట్టి నరికి పారేస్తాం. 10 మంది ఏకమై వచ్చారంటే మా భూమాన్ని వచ్చారంటే నేను ఈ విధంగా మమ్మల్ని చేసి మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నారు. అందు గురించి మీరు చర్యలు తీసుకుంటారనేసి మాకు న్యాయం జరుగుద్ది అనేసి చట్టానికి చెప్పుకోవాలని మేము ఇప్పటికి రోడ్డు ఎక్కామంటే ఇంతవరకు కూడా మాకు ఎక్కడో దిక్కుని ఎన్ని సచివాలయాలు తిరిగామో మేము మొత్తం. కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు ఇచ్చాం. 4 సార్లు కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము. ఒక కాగితం వచ్చిందండి మా దగ్గరికి. ఆ ఈఆర్ఓ ఏం చేశాడు, ఈఆర్ఓ కూడా ఈ ఎంఆర్ ఆఫీస్లో ఈఆర్ఓ కూడా అందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత గెలుస్తామో చెప్పుకుందామని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి 4 సార్లు తిరిగామండి. డబ్బులు ఖర్చు పెట్టుకుని 4 సార్లు కూడా కాగితాలు పంపాను. అక్కడ కూడా లంచాలు తినేసి కాగితాలు పంపలేదండి. పంపకపోతే అక్కడ కూడా న్యాయం జరగలేదు. మాకెక్కడా న్యాయం జరగలేదు. ఈ లోకటాలు ఎన్ని సచివాలయం ఉంటే అన్ని సచివాలయం తిరిగాం. కలెక్టర్ ఆఫీస్కి తిరిగాం. 4 సార్లు ఇక్కడ పెట్టాం. ఒకే ఒక్క కాగితం వచ్చింది. మా అన్నయ్యతో నాతో నా అక్కతోనే సంతకం చేయించుకుని ఇయర్వో మాకు ఆ కాగితం ఇవ్వట్లేదు. కసిరేస్తున్నారు. ఏ కాగితమైనా వచ్చిందండి. మా భూమి మాకు కావాలి సార్. మా ఆస్తులు మాకు కావాలి. మా తాత ఆస్తులు మాకు కావాలి. మేము వార్చులు వాళ్ళ వార్చులు ఏరు, మా వార్చకం వేరు. కఠిన చర్యలు మీరు తీసుకుంటే మాకు మీరు సాయపడి న్యాయం జరిపించిన వారు అవుతారు. కాకినాడ రూరల్ మండలం గైగల్పాడుకి చెందిన మా ముత్తాత గారైన వాసంశెట్టి సోమన్న గారికి గైగల్పాడులో 3 ఎకరాల 20 సెంట్లు ఉన్నది. దాన్ని కందరాడ గ్రామం వాసంశెట్టి సూరిబాబు అయిన భూ కబ్జాదారుడు మాయమాటలు చెప్పి మా భూమిని కబ్జా చేశాడు. మా దగ్గర కాగితాలు తీసుకుని భూమి అమ్మి పెడతానని డాక్యుమెంట్స్లో పేర్లు మీ ఉన్నాయో లేవో రెవెన్యూలో చెక్ చేస్తానని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళాడు. 6 కలిపి మా భూమిని కబ్జా చేసి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని నిమిత్తమై మా దగ్గర మేము 3 లక్షల రూపాయలు మీ తాతల పేర్లు ఉన్నాయో లేదో చూస్తామని చెక్ చేస్తామని 3 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు. మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాము. ఆ భూ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అతను తండ్రి పేరు కూడా ఆధార్ కార్డులో
నాగేశ్వరరావు అని ఉంటుంది, కానీ అర్జన్న అని పెట్టి మొత్తం డాక్యుమెంట్స్నే చట్టాన్ని మోసం చేసి, రెవెన్యూని మోసం చేసి, మొత్తం తండ్రి పేరునే మార్చి అతను కబ్జా చేశాడు. మాకు న్యాయం చేయాలని, మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. కాకినాడ దేశ చరిత్రలో ప్రజాసేవ, ధర్మపాలన, సాంస్కృతిక పునరుద్ధరణలో గొప్ప కృషి చేసిన, గమనించకుండా మరుగుపడిన మహనీయుల జీవితాలను వెలికితీసి నేటి సమాజానికి పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ దేశ చరిత్రలో ప్రజాసేవ, ధర్మపాలన, సాంస్కృతిక పునరుద్ధరణలో గొప్ప కృషి చేసిన, గమనించకుండా మరుగుపడిన మహనీయుల జీవితాలను వెలికితీసి నేటి సమాజానికి పరిచయం చేయడం భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో అత్యంత గౌరవనీయమైన మహిళా పాలకుల్లో ఒకరైన అహల్యాబాయి హోల్కర్ 1725 మే 31న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా చౌండి గ్రామంలో జన్మించారని, ఆమె ధర్మపాలన, ప్రజాసేవ ద్వారా పుణ్యశ్లోక అనే బిరుదును పొందారు. తన భర్త ఖండేరావు మరణానంతరం 1767లో హోల్కర్ రాజవంశపు పాలకరాలిగా బాధ్యతలు స్వీకరించి మల్వా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపారని వివరించారు. అహల్యాబాయి హోల్కర్ పరిపాలనలో ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు, పన్నులు పెంచకుండా ఆదాయాన్ని పెంచిన పాలకురాలుగా గుర్తించారని, ఆమె కాలంలో నిర్మించిన ఆలయాల్లో కాశీ విశ్వనాథ్, సోమనాథ్, కృష్ణేశ్వర్, ఓంకారేశ్వర్, భీమశంకర్, మల్లికార్జున్ వంటి ప్రముఖ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర నేతలు ఎటుకూరి సూర్యనారాయణ రాజు, పైడా కృష్ణమోహన్, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, తుమ్మల పద్మజ, పైండా నారాయణ తదితరులు పాల్గొన్నారు. శివగామి క్యారెక్టర్ని అహల్యాబాయి సింహాసనంపై కూర్చొని వారి మనపై కూర్చొని అది అహల్యాబాయి విషయాలు. అటువంటి నర్మదా తీరంలో మహేశ్వరి అనే పట్టణాన్ని ఎంచుకొని దాన్ని తన నూతన రాజధానిగా మార్చుకుని అద్భుతమైన అనేక రకాల లీలలు పెరుగుతుంది, అనేక రకాల ఎక్స్పీరియన్స్. స్వామి రామ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రాముఖ్యత గల యానాం జిష్మేర్ ఆసుపత్రిలో శనివారం నుంచి డయాలసిస్ సేవలు మొదటి దశగా ప్రారంభించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరావు తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రాముఖ్యత గల యానాం జిష్మేర్ ఆసుపత్రిలో శనివారం నుంచి డయాలసిస్ సేవలు మొదటి దశగా ప్రారంభించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరావు తెలిపారు. డాక్టర్ ఆనందరాజ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డయాలసిస్కు చెందిన ఫస్ట్ స్టేషన్ ప్రారంభమైందని, మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. డయాలసిస్ సేవలు అందించడం ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులు దూర ప్రాంతమైన కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు, వీటికి సంబంధించి ఏఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిపారు. యానాంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు సేవలు వినియోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.